Hello everyone, I am Veena Puppala, AMFI registered mutual fund distributor. సో ఈరోజు వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా 20,000 రూపీస్ని ఎస్ఐపి ఎలా చేసుకోవాలి, ఎస్ఎట్ ఎలకేషన్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి ఎవ్రీ వీడియో చేస్తున్నాం. సో ద ఓన్లీ ఎంకరేజ్మెంట్ విల్ గెట్ ఫ్రమ్ యూ పీపుల్ ఈజ్ సబ్స్క్రిప్షన్. ఓకే, సో అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నేను నా ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో 10,000 రూపీస్ ఎస్ఐపి కానీ లేకపోతే 10 lakhs పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలనే కాన్సెప్ట్స్, ఎస్డబ్ల్యూపీ, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోస్ అన్ని మీరు యాక్సెస్ చేసుకోవాలంటే మ్యూచువల్ ఫండ్స్ ఫర్ బిగినర్స్ అని చెప్పి ప్లేలిస్ట్ అయితే చేశాను. సో ఆ ప్లేలిస్ట్ చూసి మీరైతే ఎక్స్ప్లోర్ అవ్వండి. సో కమింగ్ టు ద టాపిక్, 20 lakhs పోర్ట్ఫోలియోని మనం ఎలా 20,000 ఎస్ఐపిని మనం ఎలా బిల్డ్ చేయాలి. సో 20,000 ఎస్ఐపి అనగానే ఏంటంటే మనం మన ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలంటే అట్లీస్ట్ మీరు ఒక 1 lakh శాలరీ ఉంటేనే మీరు ఈ 20,000 ఎస్ఐపి అనేది చేయమని నేను రికమెండ్ చేస్తాను. లేదంటే బెటర్ టు గో విత్ 5,000 ఆర్ 10,000. అట్లీస్ట్ ఒక 1 lakh శాలరీ మీరు టచ్ చేస్తున్నట్టయితే మీరు ఈ 20,000 ఎస్ఐపి అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మన ఇన్కమ్ ఏదైతే వస్తుందో ఓవరాల్గా మన స్పెండింగ్స్ ఎంత ఉన్నాయి, ఇన్సూరెన్సెస్కి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఓకే, సో రెగ్యులర్ లైఫ్ స్టైల్ నీడ్స్కి ఎంత ఖర్చులు వస్తున్నాయి అనేది కూడా క్యాలిక్యులేటివ్ చేసుకున్న తర్వాతే మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయడం బెటర్. ఎందుకంటే రెగ్యులర్ లివింగ్ లైఫ్ స్టైల్ని మనం ఇబ్బంది అయితే పెట్టుకోలేం కాబట్టి. సో 20,000 ఎస్ఐపి. సో మెయిన్లీ 20,000 ఎస్ఐపి అనగానే ఏంటంటే చాలామందికి వచ్చే క్వశ్చన్, పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే క్వశ్చన్ వస్తుంది. సో ఈ పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలంటే 20,000ని మనం స్ప్లిట్ చేస్తాం. ఓకే, స్ప్లిట్ ఎలా చేస్తామంటే డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లోకి మనం టెక్నికల్ వర్డ్ వాడాలి అంటే డైవర్సిఫికేషన్ అనేది చేస్తాం. సో ఈ డైవర్సిఫికేషన్ ఎలా చేస్తామంటే అగైన్ నేను మళ్ళీ ఎవ్రీ వీడియోలో మెన్షన్ చేసే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మీరు ఒక ఫినాన్షియల్ అడ్వైజర్ని కానీ లేకపోతే ఎంఎఫ్డీస్తో అప్రోచ్ అయ్యి మీ ఇన్కమ్ కన్సిడర్ చేసుకొని మీ రిస్క్ అనాలిసిస్ చేసిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు కొంచెం బెటర్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో కానీ ఎడ్యుకేషనల్ పర్పస్ ఇలాంటి వీడియోస్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంచెం కాంప్లెక్సిటీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో 20,000 ఎస్ఐపిని మనం డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. సో డిఫరెంట్ పార్ట్స్ అంటే ఏంటి? సో మెయిన్లీ నేను రికమెండ్ చేసేది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలి అనుకుంటున్నారంటే డెఫినెట్గా ఐ విల్ రికమెండ్ యూ పీపుల్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఈక్విటీ. ఓకే, సో ఈక్విటీ మార్కెట్స్లోకి అయితే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మీ హోల్డింగ్ డ్యూరేషన్ మినిమం 7 to 10 years, లేకపోతే లాస్ట్ స్టేజ్న 5 years అన్న మీరు హోల్డ్ చేయగలిగితేనే మీరు ఈక్విటీ మార్కెట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో బెస్ట్ వే టు మేక్ మోర్ మనీ ఫ్రమ్ మార్కెట్ ఈజ్ ఈక్విటీ. ఈక్విటీలో కూడా మనకి చాలా కేటగిరీస్ ఉన్నాయండి, లైక్ ఇండెక్స్ ఫండ్స్, లార్జ్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ, సెక్టరల్, థిమాటిక్, హైబ్రిడ్, అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్, ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయి. సో మనం ఏ కేటగిరీ చూస్ చేసుకుంటామంటే బెస్ట్ థింగ్ టు స్టార్ట్ యాజ్ అన్ ఇన్వెస్టర్, నేనైతే డెఫినెట్గా ఒక పోర్షన్ ఆఫ్ అమౌంట్ ఇండెక్స్ ఫండ్కి ఎలకేట్ చేయమని చెప్తాను. ఓకే, సో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఫస్ట్ సెట్ ఆఫ్ అలొకేషన్ మీరు చేయాల్సింది వచ్చేసి నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్. ఎంత అలొకేట్ చేయాలి ఇందులో అంటే 30% మీరైతే అలాట్మెంట్ చేయొచ్చు, 20 to 30%. ఓకే, సో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ 20 to 30% మీ 20,000 రూపీస్లో. ఓకే, సెకండ్ మీరు ఏం చేయాలి అంటే ఐ వాంట్ టు ఆప్ట్ యూ పీపుల్ మిడ్ క్యాప్ ఫండ్స్. ఓకే, సో మిడ్ క్యాప్ ఫండ్స్ ఏంటంటే ఆల్రెడీ మనం ఇండెక్స్ చూస్ చేసుకున్నాం కాబట్టి, సో ఇండెక్స్ లార్జ్ క్యాప్ ఆల్మోస్ట్ మనకి సిమిలర్గానే పర్ఫామ్ చేస్తాయి కాబట్టి స్ట్రైట్ అవే ఐ వాంట్ యూ పీపుల్ టు ఇన్వెస్ట్ ఇన్ టు మిడ్ క్యాప్ ఫండ్స్. సో మిడ్ క్యాప్ ఫండ్లోకి వచ్చినట్టయితే 20% ఆఫ్ అసెట్ ఎలొకేషన్ అనేది మీరు చేయొచ్చు. ఓకే, 20% ఇన్ ద 20,000 విచ్ యూజువలీ కమ్ ఫర్ 4,000. ఇంకొక 20%, ఓకే, ఇంకొక 20% ఐ హైలీ రికమెండ్ టు గో ఫర్ ద స్మాల్ క్యాప్, ఎందుకు మనం లాంగ్ టర్మ్ పెడుతున్నాం కాబట్టి. సో 30, 20, 20. ఓకే, సో మనకి 70% పోర్ట్ఫోలియో అయితే ఇప్పుడు బిల్డ్ అయిపోయింది. 15% ఐ వాంట్ యూ టు చూస్ కమోడిటీస్ సెగ్మెంట్. కమోడిటీస్ సెగ్మెంట్లో 15% మీరు చూస్ చేసుకొని
యూ కెన్ గో విత్ ద గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో 15%, సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్లో 15%. లేదు మీరు ఇంకొంచెం సెగ్రిగేట్ చేయాలనుకుంటే 30% అయితే ఇండెక్స్లో పెట్టేసేయండి, 15% మిడ్ క్యాప్లో పెట్టండి, ఓకే, 15% స్మాల్ క్యాప్లో పెట్టండి, 15% గోల్డ్లో పెట్టండి, 15% సిల్వర్లో పెట్టండి. ఓవరాల్గా మనకి యావరేజ్ తీస్తే ఇంకొక 10% మనకి స్పేస్ వస్తుంది కాబట్టి సో ఆ 10%ని ఫ్లెక్సీ క్యాప్ మీరు చూస్ చేసుకోవచ్చు, ఫ్లెక్సీ క్యాప్, ఓకే. సో లేదంటే 25% మీరు స్టార్టింగ్ ఏదైతే చెప్పున్నామో ఇండెక్స్లో 25, మిడ్ క్యాప్లో 15, స్మాల్ క్యాప్లో 15, గోల్డ్లో 15, నెక్స్ట్ సిల్వర్లో 15, ఇంకొక మనకు 15% మిగులుతుంది కాబట్టి ఆ 15 కావాలంటే ఫ్లెక్సీ క్యాప్ని మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఈ డైవర్సిఫికేషన్ అలాట్మెంట్ అనేది కూడా నేను జనరలైజింగ్గా చెప్పానండి, ఓకే. 30-20-20, 15-15 ఈజ్ ఫైన్ నేను చెప్పినట్టు, ఓకే. 30% ఇండెక్స్, 20% మిడ్ క్యాప్, 20% స్మాల్ క్యాప్, 70% అయిపోతుంది. 15 ఇంటూ గోల్డ్ మ్యూచువల్ ఫండ్, 15 ఇంటూ సిల్వర్ కమోడిటీస్ సెగ్మెంట్ కింద. సో లేదు అనుకుంటే నేను ఇందాక మీరు ఫ్లెక్సీ క్యాప్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే 25, 15, 15, రెస్ట్ ఆఫ్ అన్ని 15, ఇది కూడా ఒక 15% అనేది ఎలకేషన్ మీకు వస్తుంది. సో ఈ 2 మెథడ్స్లో మీరు ఏదో ఒక మెథడ్ని పిక్ చేసుకొని పెట్టచ్చు. ఇది ఎవరికి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి, మోర్ దెన్ 5 years, 7 years to 10 years పెట్టాలనుకుంటేనే ఈ పర్టికులర్ మెథడ్ మీకు హెల్ప్ అవుతుంది. లేదు మనం అంత లాంగ్ టర్మ్ పెట్టాలనుకోవట్లేదు, లెస్ టైమే పెట్టాలనుకుంటున్నాం, లెస్ దెన్ 5 years పెట్టాలనుకుంటున్నాం అంటే మనకి హైబ్రిడ్ ఫండ్ అనే ఆప్షన్ ఉంటుందండి. గో విత్ ద ఇండెక్స్ ఫండ్, ఓకే, చూస్ హైబ్రిడ్ ఫండ్. హైబ్రిడ్ ఫండ్ని మీరు మిడ్ క్యాప్ ప్లేస్లో హైబ్రిడ్ ఫండ్ని రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఆ 15% ఈ 25% కాకుండా 20% ఇండెక్స్ ఫండ్లో పెట్టండి, ఓకే. 20% హైబ్రిడ్ ఫండ్లో పెట్టండి, ఓకే, హైబ్రిడ్ ఫండ్లో పెట్టండి. ఇంకొక 20% ఏదైతే ఉందో మనకి స్మాల్ క్యాప్, ద రెస్ట్ 15-15 నేను ఇందాక చెప్పినట్టు కమోడిటీ సెగ్మెంట్ మీద మీరు పెట్టవచ్చు. అండ్ ఈ పోర్ట్ఫోలియో అలికేషన్ కూడా ఏమైపోతుంది అంటే పర్సన్ టు పర్సన్ వేరే అయిపోతుంది. నేను ఇందాక చెప్పినట్టు మీ ఇన్కమ్ ఎంత ఉంది, మీ స్పెండింగ్స్ ఎంత ఉన్నాయి, ఏ గోల్ కోసం మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, సో ఇవన్నీ కన్సిడర్ చేసి మీ రిస్క్ అపెటైట్ ఏముంది, ఆర్ యు అగ్రెసివ్ ఇన్వెస్టరా, మోడరేట్లీ రిస్క్ తీసుకునే పర్సనా, మోడరేట్ రిస్కా, హై రిస్కా, వెరీ హై రిస్క్ తీసుకుంటారా, ఇన్వెస్ట్మెంట్ థాట్ ప్రాసెస్ అగ్రెసివ్గా ఉందా, స్టేబుల్గా ఉందా, లేకపోతే యూ వాంట్ టు గో విత్ ద సింపుల్ ఇన్వెస్ట్మెంట్స్తో వెళ్ళాలనుకుంటే ఆర్బిట్రాజ్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ ఇవి ఉంటాయి. సో అలాగా ఎవ్రీ పర్పస్కి ఒక గోల్కి అండ్ మీ రిస్క్ అపెటైట్ ఎలా ఉంది ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జనరల్గా సజెషన్స్ ఇస్తారు ఎవరైనా, ఓకే. సో ఇఫ్ యూ అప్రోచ్ ద కరెక్ట్ పర్సన్ యూ విల్ గెట్ ద రైట్ సొల్యూషన్. సో అది మెయిన్ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది, మీకు కరెక్ట్ పర్సన్ అప్రోచ్ అయితే మీకు రైట్ సొల్యూషన్ వస్తుంది ఇన్వెస్ట్మెంట్స్కి. అండ్ ఈక్విటీ మీద పెడుతున్నారంటేనే సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అండ్ ఎవ్రీ వీడియోలో కూడా నేను కంపల్సరీగా డిస్క్లైమర్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే హ్యావ్ ద నాలెడ్జ్, హ్యావ్ ద ఇన్పుట్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో మీరు అప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతేనే బాగుండు అనే ఒపీనియన్ మీకు ఫామ్ అవుతుంది. సో అలా రాంగ్ వేలో అవ్వకూడదు కాబట్టి నేను డిస్క్లైమర్ చెప్తున్నాను. సో 10,000, 15,000, 20,000 ఎస్ఐపి పెట్టుకుంటే లాంగ్ టర్మ్ ఒక 7 years అబోవ్ 7 years 10 years పెట్టుకొని మీరు ఏదైతే చేస్తుంటారో మీ రెగ్యులర్ చేసే ప్రాసెస్ని మీరు చేసుకుంటుంటారు, మీరు వర్క్ చేస్తుంటారు, మీకు యాక్టివ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది, మీ లైఫ్ స్టైల్ లీడ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ఫర్ యువర్ మీరు ప్రజెంట్ ఏదైతే లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారో ఇది మీ ఫ్యూచర్ లైఫ్ స్టైల్ కోసం. యు ఆర్ మేకింగ్ యువర్ మనీ టు వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ ఫ్యూచర్. సో ఇది సింపుల్ ఫార్మాట్ అండి, కాంప్లెక్స్ది అయితే కాదు, బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఎవరైనా చేయొచ్చు. సో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే 2 ఫార్మాట్స్ ఉన్నాయి, ఓకే. డైరెక్ట్ ఫండ్స్, రెగ్యులర్ ఫండ్స్. సో డైరెక్ట్ ఫండ్స్కి రెగ్యులర్ ఫండ్స్కి డిఫరెన్స్ ఏంటనేది నేను ఒక ప్రాపర్ వీడియో అయితే చేస్తాను. సో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ ఇచ్చాను. ఐఎమ్ అఫీషియల్ పార్ట్నర్ విత్ Asset Plus and I'm also looking forward to collaborate with some other Angel One portal tho kuda I'm looking forward to collaborate with them where people do get multiple platforms to invest annatuga. So ikkada main segment entante meeru ఈ Asset Plus కానీ లేకపోతే ఎందులో ఇన్వెస్ట్ చేయాలంటే రెగ్యులర్, డైరెక్ట్ రెండు ఉంటాయి. సారీ, రెగ్యులర్ ఒకటే ఉంటుంది. రెగ్యులర్లో ఏంటంటే విల్ బీ లైక్ ఇన్ బిట్వీన్ MFDs ఉంటారు. సో MFD మీన్స్ ద పర్సన్ హూ టెల్స్ యూ వేర్ టు ఇన్వెస్ట్. మీ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవి ఎలా చేసుకోవాలనే గైడెన్స్ ఇస్తుంది. జస్ట్ మనకి బేస్డ్ అపాన్ ద ఫండ్ 0.5 నుంచి 0.5 దాకా మనకైతే
కమిషన్ అనేది కట్ అవుతుంది. ఓకే, సో విచ్ ఈస్ బెస్ట్ అనేది కూడా నేను ఒక ప్రాపర్ వీడియో చేస్తాను ఫ్యూచర్లో. సో డైరెక్ట్ రెగ్యులర్ మీద మీకు ఒక ఫుల్ లెంత్ వీడియో కావాలంటే ప్లీజ్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మెన్షన్ లైక్ డైరెక్ట్ అండ్ రెగ్యులర్ ఫండ్స్ అని మీరు కామెంట్ చేసినట్టయితే నేను యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ ఆ వీడియో కూడా ఐ విల్ డూ ఇట్. ఓకే, అండ్ ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. మీకు డైరెక్ట్కి రెగ్యులర్కి డిఫరెన్స్ కావాలి, ఆ వీడియో కావాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెషన్లో అయితే మీరు కామెంట్స్ మెన్షన్ చేయండి డైరెక్ట్ అండ్ రెగ్యులర్ అని చెప్పి. సో దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో అండి. హ్యావ్ అ గ్రేట్ గ్రోత్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ వీడియో ఫస్ట్ టైం. Mutual fund investments are subjected to market risk. Before investing, please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest.